హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్. నా ఛానల్లో మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్. అసలు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు మనకు వాళ్ళ వాల్యూ కొంచెం అంటే కొంచెం కూడా తెలియదు. అది వాళ్ళతో ఉండి చిన్నప్పటి నుంచి టైం స్పెండ్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అండ్ కొన్నిసార్లు అట్లా టైం స్పెండ్ చేసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏంటంటే ఊకే విసిగిస్తే ఏంది ఊకే అట్లా చేస్తున్నావు, ఏంది ముసలోడా, ఏంది ముసలిదన్న ఒకటే తగులుతున్నావు ఏంది అని పట్టించుకోరు. కాకపోతే ప్లీజ్ 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 అస్సలు మీ గ్రాండ్ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు కాబట్టి ఏ టైంలో వాళ్ళకి ఏమయ్యే తెలియదు. మనకు ఎప్పుడు ఏమవుతుందో ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా డెత్కి దగ్గర ఉన్నట్టే కదా. మన గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి కదా మనం ఇంకా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా తాతని నేను అయ్యా అంట. మా అయ్యకి కాలుకి చిన్న దెబ్బ తగిలి ఇంత పెద్దగా అయిపోయింది. అసలు దాంతోనే చాలా వరకు ఇంకా బాధపడ్డాడు. అసలు మీకు వీడియో వాయిస్ కూడా నేను ఆయనది అక్కడక్కడ యాడ్ చేస్తాను. అసలు చాలా పెయిన్ అనుభవించి చాలా బాధపడ్డాడు. ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్ చిన్న గాయమైనప్పుడే కొంచెం కొంచెం ఉన్నప్పుడే గుడ్ ట్రీట్మెంట్ చేయించండి. పట్టించుకోకుండా ఉండకండి. మీ బండి నువ్వు పట్టించుకుని బాగానే చూసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా చాలా ఎఫెక్ట్ అయింది. ఫస్ట్ ఒకసారి మా దగ్గర ఉన్నప్పుడు అలానే అయితే నేను మా డాడీ గారు చాలా ట్రీట్మెంట్ చేసి దాన్ని పోగొట్టిన అయింది. లేదు, ఏది లేదు, అల్సర్ లేదు, లేదు. ఇంత వరస్ట్ చాలా పెయిన్ అనిపించింది. ఇది మెయిన్ చేసిన ట్రీట్మెంట్ చాలా వరస్ట్ ట్రీట్మెంట్. అసలు ఆ ట్రీట్మెంటే కాదు. అట్లా జరిగినప్పుడు మనకి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించాలి. ఫస్ట్ స్కిన్ ఎంతవరకు డ్యామేజ్ అయిందని కలర్ డాప్లర్ అని ఉంటుంది టెస్ట్. అది చేయించిన తర్వాత దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయించాలి. కానీ ఇట్లా మొత్తము వాష్ చేసేసి ఏదో ప్యాక్ చేసి పొట్లం చుట్టినట్టు చుడితే అస్సలు అది సెట్ కాదు. అస్సలు అంటే అస్సలు కాదు. ఇంకా ఖరాబ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము మీట్ తెచ్చి ఇంట్లో పెడతాం. దాన్ని బాగా చుట్టి కవర్ అట్లనే పెడితే ఎట్లా మురిగిపోతుంది, ఇంత గబ్బు వాసన వస్తుందో వీళ్ళ శరీరం కూడా అట్లనే ఖరాబ్ అవుతున్న టైంలో మనము అదే మీట్ తీసుకొని వెళ్ళి డ్రై చేసి ఎండ కారబెడితే నీట్గా ఉంటుంది కదా. అట్లనే కాబట్టి ట్రీట్మెంట్ ఇంకోటి ఏంటంటే ఇంజెక్షన్స్ వేరే ఉంటాయి. వీళ్ళకి తెలిసిన పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్లు చేసి ముసలిళ్ళని చంపేస్తారు. అసలు ఆ డాక్టర్లకు ఏం తెలుసో ఏం తెలియదో నాకైతే అర్థమవుతలేదు. దీనివల్ల నేను ఏమైనా తప్పు మాట్లాడితే నాకు ఫర్గివ్ చేయండి. బట్ నా బాధ ఏంటంటే మా తాత ఇప్పుడు లేరు. ఆమె చూడండి, ఆ ట్రీట్మెంట్ చూడండి ఎంత వరస్ట్ ట్రీట్మెంట్. అంత గాయమైన దాన్ని అంత అసలు స్కిన్ లేదు, మజిల్ ఖరాబ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఫుల్ దాన్ని కడిగి ఆ పచ్చిగానే ఉంది ఆయింట్మెంట్ పెట్టేసి మొత్తం పొట్లం చుట్టినట్టు చుట్టుతున్నారు. ఇదేమన్నా గుడ్ ట్రీట్మెంటా? అసలు ది వరస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే నేను మెడికల్ ఫీల్డ్లోనే చేసా. నేను బిఎస్సి నర్స్. నేను చెప్తున్నా ఇంత వరస్ట్ ట్రీట్మెంట్ చేసిర్రు. పెయిన్ తట్టుకోలేక ఉండే మా తాతయ్య ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆ బాధ నుంచి మేము రాలేకపోతున్నాం. తాతయ్యతోటే మేము చాలా వరకు టైం స్పెండ్ చేసినాము. చిన్నప్పటి నుంచి మా తాత మా దగ్గరే ఉన్నాడు. మా మమ్మీ మా డాడీ చిన్నవాళ్ళు అనమాట. మా డాడీ చిన్న ఆయన. మా నాన్నమ్మకి మా తాతయ్యకి 6 పిల్లలు, 3 కొడుకులు, 3 బిడ్డలు. సో మా చిన్నోళ్ళు మా మమ్మీ మా డాడీ, చిన్న కొడుకు. మ్యాక్సిమం వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. సో మేము వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినాం, మా నాన్నమ్మతో కానీ మా తాతతో కానీ. అందుకని బాగా మేము వాళ్ళకి అటాచ్ అయిపోయినాం. చాలా విసిగిస్తారు తాత ఇట్లా. కానీ
ఇప్పుడు వాళ్ళు లేని లోటు చాలా తెలుస్తుంది, చాలా ఏడుపు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి చెత్త ట్రీట్మెంట్లు చేయించకండి, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేయించండి. ఊర్లో డాక్టర్లకు చూపించకండి, ఆర్ఎంపీస్లకు అస్సలు చూపించవద్దు. అంత పెద్దగా అయిందన్నప్పుడు ఒక పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్కి లేదా పెద్ద డాక్టర్కి చూపించాలి. కానీ ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్లు చేసి ఊళ్ళో చూపించద్దు. ఒక్కసారి చూడండి, అసలు కాలు అంత స్కిన్ పోయింది, బ్లడ్ వస్తుంది, అండ్ ఆ స్కిన్ మజిల్ లోపల డ్యామేజ్ అయ్యింది, అండ్ కొన్ని పురుగులు కూడా వచ్చినాయి అంటే 2-3. అంత సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారా? మీరే ఆలోచించండి. నాకు అస్సలు నా వల్ల కావట్లేదు. ఏదో చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నట్టు పేరుకు, కానీ నేను తట్టుకోలేకపోతున్నా అస్సలు. ఇట్లాంటి సిచ్యువేషన్ మా తాత ఫేస్ చేశాడా అని నాకు చాలా ఏడుపు వచ్చింది. ఈ వీడియో వచ్చిన తర్వాత చాలా ఏడుస్తున్నాడు. ఆమె చూడండి ఎట్లా కడుతుంది, ఇట్లా చేస్తుంది. నా వల్ల కాలేదు. ఎంత అర్జెంటో నొప్పికి ఎంత చేసిండు, లాస్ట్కి ప్రాణమే పోయింది దానివల్లనే, సరిగ్గా ట్రీట్మెంట్ చేయక. సో దట్ ప్లీజ్ ప్లీజ్ మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. చిన్నగా అయినప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోండి, జాగ్రత్తగా. మా అయ్య మాతో ఉన్న కొన్ని క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నేను మా అయ్య బాగా రీల్స్ చేసేది, ఊరికి హ్యాపీగా ఉండే. చాలా వరకు మా తాత అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కువ ఉండే. ఇక్కడ ఇక్కడ అలా నువ్వు నీ లైట్ మీదికి లేపాలరా, వాళ్ళది ఎట్లా కింద ఉంటుంది కాబట్టి. కాల్తాయి బట్టలు మీదికి